నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. జన సునామీని తలపిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇల్లు, ఆఫీస్. శుభాకాంక్షలు అందిస్తున్న పలువురు నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ శ్రేణులు. కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన జ్యోతుల నవీన్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3 నెలల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, జీవితంలో కష్టాలు సుఖాలు ఉన్నట్లే ఎన్నికల్లో జరుగుతుందని తెలిపారు. రోడా చైర్మన్, 2 సార్లు శాసనసభ సభ్యులు, 2 సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన శ్రీ రావు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కరించుకుంటూ, రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం, వారికి 5 లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. కానీ ఓటమి పాలు అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు. ఇంచేతనంటే చక్కని ఒక డాక్టరు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి 5 లక్షల ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు. అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ ఓటమిని పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది. అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది. ఇవాళ ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వంచే వచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి, కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడం, ఇలాగా అమలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుగుతామని చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన 199% అమలు జరిపి చూసాం. కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునర్పరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాలని ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఈ గెలుపోవటం అనేది సహజం. రాబోయే రోజుల్లో ఏమైతే ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు అనౌన్స్ చేశారో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు జరిపేలాగా ప్రతిపక్షంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలబడి, ఎంచేతనంటే గెలుపోవడం సహజం, గెలుపు శాశ్వతం కాదు, వాటం అంత ప్రమాదకరం కాదు. కావాల్సిన బాధ్యత
ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ కార్యకర్తలందరూ కూడా చాలా బాధ్యతగా ఎంతో బాధ్యతతో పనిచేసిన ప్రతి కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల ఎడల అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ ఎడల మేమందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు మనోధైర్యం నింపడానికి మేము అందరూ కూడా సమాయత్తం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నేను ప్రారంభంలో చెప్పినట్టు అవాస్తవాలు ఎక్కువ నమ్మారు. ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమం అంటే చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గౌరవం మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడే చెప్పాడు. అసలు ఈ ఓటమిని ఏ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అన్ని ఇచ్చినా కూడా మరి ప్రజల నుంచి ఎందుకు తిరస్కార భావానికి గురి అనేది ఆలోచన చేస్తుంటే మరి ఇది నేనైతే మాత్రం నాకున్న రాజకీయ అనుభవంలో మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎంచేతనంటే అవాస్తవాలని ఎక్కువగా ప్రజలు విశ్వసనీయ నమ్మారంటానికి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు, ఏది అమలు జరపలేదు. ఇవాళ మరలా ఆయన ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉందని చెప్పి 1,50,000 కోట్ల రూపాయలు హామీలు మరలా ఆయన గుప్పించాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 70,000 కోట్లు ఉంటే దానికి మించి 1,50,000 కోట్ల హామీలు ఆయన గుప్పించడం జరిగింది. ఇంకా మరి అభివృద్ధి అంటారా? ఇవాళ రాజమండ్రి వరకు చూస్తే మాత్రం బహుశా గతంలో జరిగిన అభివృద్ధి రాజమండ్రిలో పేదలకు ఇళ్ళు కానివ్వండి, ఏం చేసిన అభివృద్ధి గతంలో జరిగింది. ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు రాజమండ్రిలో చేసినటువంటి అభివృద్ధి ఇవాళ తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీ పార్టీ నుంచి రాజమండ్రిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారండి. అయినా అవన్నీ కూడా ఏంటంటే ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఎప్పుడు కూడా గెలిపోవటంలో ఉన్నా చేసిన అభివృద్ధి మాత్రం ప్రజలు ఎక్కడికి పోదు. ఇది మరో రూపంలో తప్పక పార్టీకి ఇది మేలు జరుగుద్దని చెప్పి నేను తప్పక విశ్వసిస్తున్నాను. రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ చేసిన అభివృద్ధిని మళ్ళీ ఒకసారి ప్రజలు మననం చేసుకుంటారు. ఇవాళ మోరంపూడి బ్రిడ్జే ఉంది, ఎన్నోసార్లు తెలుగుదేశం వాళ్ళు ఫౌండేషన్ వేసారు, ఏది జరగలేదు. ఇవాళ అటువంటి బ్రిడ్జిని సాకారం చేసినటువంటి ఘనత మన మార్కాని భరతరామ్ గారికి దక్కుద్ది. అలాగే మన ఎయిర్పోర్ట్ కానివ్వండి 340 కోట్లు కానివ్వండి, ఇవాళ రైల్వే స్టేషన్ ఉంది 240 కోట్లు కానీ, ఊళ్ళో ఉన్నటువంటి ఫేస్ లిఫ్టింగ్ అత్యద్భుతంగా చేశారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మననం చేసుకుంటారు. మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఈరోజు కాకపోతే రేపైనా అది ప్రజల్లో హృదయాల్లో ఉంటుంది. అది మరో రకంగా గెలుపుకి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత 3 నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం. పదవులు శాశ్వతం కాదు, గెలుపు ఓటములు కూడా శాశ్వతం కాదు. జీవితంలో కష్టసుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు గాలి వేస్తుంది, ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలయ్యామనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది. మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం, కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంతు చెక్కలేదు. అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, మైనారిటీస్, బీసీస్కి, ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం.
కాకపోతే వారు కొన్ని అలవికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు. అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం, అమ్మాయిలందరికీ 18 దాటిన వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 4000 పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు. వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం. ఒక 6 నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో, అంటే ఏ గవర్నమెంట్కైనా 3 నుంచి 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు, ఏ విధంగా పనిచేస్తారు అనేది, దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందాం అని చెప్పి నా భావన. ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు చాలా పగలు రాత్రి కష్టపడ్డారు. వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఈ గెలుపోటములని స్పోర్టివ్గా తీసుకోవాలి, తీసుకుని ధైర్యంగా ఉండాలి. మెయిన్ పెరిగితనం చావు లాంటిది, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. పిరికివాడు ప్రతి క్షణం చనిపోతాడు, ధైర్యవంతుడు ఒకసారి చనిపోతాడు. మన నాయకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. మనం కూడా అది అలవరుచుకుని మన అన్ని విధాలుగా చేసాం, కానీ మనకి ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని పరిశీలించుకొని మన పరిపాలనలో ఏదో ఒక లోపం ఉంది, ఎక్కడుందో తెలియట్లేదు, దాన్ని మనం పునఃసమీక్షించుకుని వాటిని కరెక్ట్ చేసుకుని మళ్ళా మనం ప్రజల ముందుకు వెళ్ళి రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా కూడా సాధిస్తాం. పార్టీ ఆదేశాల మేరకు మన క్యాడర్ అంతా కూడా చక్కగా మళ్ళా నిబద్ధతతోటి ఈ క్షణంలో మనకి అధైర్యపడకుండా పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పి, మేము నడిపిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ, మీరు కూడా పార్టీకి ఈ కష్టకాలంలో అంకిత భావంతో పనిచేయాలని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కనీవిని ఎరగని రీతిలో చరిత్ర సృష్టిస్తూ 52,000 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించడంతో జగ్గంపేట మండలం ఇరిపాక నెహ్రూ స్వగృహం నందు ఉదయం నుండి జనసునామిని తలపిస్తూ గజమాలతో, బొక్కెలతో, శాలువాలతో క్యూ కట్టి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, దాసరి తమ్మన్న, దొర, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కోర్పు సాయితేజ, జాస్తి వసంత్, పాలూరి బోసుబాబు, మార్షెట్టి భద్రం, కుంచె రాజా, అడబాల వెంకటేశ్వరరావు, వెలమాటి కాశీ, పోటు కృష్ణ, సుంకవెల్లి రమేష్, బత్తుల సత్యబాబు, గుండా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్పని ఫోటోలు చేస్తున్నాను. అయ్యప్పని చాలన్నా ఏంటో అయ్యప్పని చాలన్నా ఒకసారి అయ్యప్పని సార్, అయ్యప్పని జనకించాను. ఓకేనా? ఓకే కదా? అయిపోయింది. ఓకే సైడ్ సైడ్ ఒకసారి
స్థానిక తెలుగుదేశం పార్టీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ రికార్డు మెజార్టీతో గెలుపొందిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వీచేశామని అన్నారు. ప్రెసిడెంట్ గారు నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించిన కూటమి విజయం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టం ఎంతో ఉందని, ఒక నియంతపై పోరాడి గెలిచిన వ్యక్తులని ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఎదురుచూస్తున్నారని నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వాకరాజు, ప్రిన్సిపల్ వి రమణ మరియు సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ కాలేజీలో 2023-2024 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం మెమంటోలు అందజేశారు. అంగర శ్రీ సిద్ధార్థ కాలేజీకి మెరిట్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల స్కాలర్షిప్లు వస్తున్నాయని కాలేజీ చైర్మన్ డాక్టర్ వాకా దివ్యశేఖర్ అన్నారు. ప్రతి ఏటా ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న శ్రీ సిద్ధార్థ కాలేజీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మెరుగైన విద్యా బోధన అందిస్తామని దివ్యాశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వాకరాజు, ప్రిన్సిపల్ వి రమణ మరియు సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెక్స్ట్ సిఈసి నుంచి తెలుగు మీడియం చదువుకుని మన దగ్గర ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వడం జరిగింది. బైపీసీలోనే వాణి సుజాత 818 మార్కులతో తృతీయ స్థానంలో ఉంది. ఆ అమ్మాయి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఇవన్నీ మన కస్టమర్ చేతి మీదుగా అందించాలని కోరుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించాలి. మన అనుభవం ఎవరికైనా మీకు ఆలోచన ఎవరైనా అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నష్టం వాళ్ళందరూ కూడా ఫుల్ ఫీజు కానీ లేదా హాఫ్ ఫీజు కానీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్లో మనకి అసలు మార్క్స్ వచ్చినట్లయితే సెకండ్ ఇయర్లో కొంచెం ఫీజులో మీకు తగ్గిస్తాం చెప్పి రాయితీ ఇస్తాం చేద్దాం. ఆ రాయితీ ఎక్కడ కట్టుబడి ఉంటాం మనకి అలాగే మీరు బయట చెప్పొస్తుంటే అంటే నా మనకి ఏ రోజే మనకి ఎంత ఫీజు అనేది వస్తానని చెప్పాం, లేదా మీ అమ్మాయికి సెక్యూరిటీ ఇస్తామని చెప్పాం, ఆ సెక్యూరిటీ ఇచ్చాము లేదా మీరు ఫీజు ఎంత కడతాను ఇదే స్టేజ్ మీద అమ్మాయి వచ్చి మిగతా స్టూడెంట్స్ కి ఆ స్కాలర్షిప్ ని ఎలా అప్లై చేయాలి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ పాస్ అయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది ఆ స్కాలర్షిప్స్ గురించి చెప్పడం కూడా జరిగింది. అమ్మాయి వచ్చి అంటే మా విద్యార్థులు ఒక ఇంటర్మీడియట్ మార్కుల్లోనే రాష్ట్ర స్థాయిలో రాణించడం మాత్రమే జరగట్లేదు, కేంద్ర స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్స్ కూడా సంపాదిస్తున్నారు. మా కాలేజీలో 2 వేస్లో అంటే ఒకటి ఇంటర్మీడియట్ మార్క్స్, 2 నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్స్ సాధించడంలో ఎంతో ముందుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే సాధిస్తూ వస్తున్నాం. అంటే బయట ఇప్పటి వరకు మార్కులు చెప్పుకోవడమే జరుగుతుంది కానీ ఎంతమంది స్కాలర్షిప్స్ వచ్చినాయి, ఎంత అమౌంట్ స్కాలర్షిప్ వచ్చిందనే విషయాన్ని మేము ఎప్పుడు బయట ప్రాపర్గా చేసుకోలేదు, పబ్లిసిటీ చేసుకోలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళు స్కాలర్షిప్స్ సెలెక్ట్ అవుతున్నారు. సో పేరెంట్స్ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివి బయటకు వెళ్తున్న విద్యార్థులు నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా ఒక 15 మంది సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అవుతారు. వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫు నుంచి మీరు అప్లికేషన్ గవర్నమెంట్కి పంపించాల్సి ఉంటుంది. సో మీరందరూ కూడా మీకు సెలెక్ట్ అయిన విషయాన్ని మేము మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయితే కనుక మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ నుంచి ప్రిన్సిపాల్స్ సంప్రదించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లికేషన్ పంపించండి. మీరు ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత అప్లికేషన్ పంపించిన తర్వాత సెలెక్ట్ అయితే మీరు స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్స్ లోకి రావడం జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ చేసుకున్న తప్పు ఏంటంటే స్కాలర్షిప్స్ కి సెలెక్ట్ అవుతున్నారు కానీ అప్లై చేయడం లేదు. అందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి స్కాలర్షిప్స్. మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ కాలేజ్ లో ప్రాసెసింగ్ జరగకపోతే ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాన్ని నేనైనా చెప్తాను. సో వన్స్ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే మన కాలేజ్ లో వచ్చేలా మీరు కనిపించండి, ఆ ప్రాసెసింగ్ అంతా మనం చేద్దాం మీ కాలేజ్ తరఫు నుంచి. రాజమహేంద్రవరం నియోజకవర్గం ఈరోజు 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మర్యాదపూర్వకంగా కలిసి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున రాజమహేంద్రవరం నగర ఎంపీగా విజయం సాధించిన శ్రీమతి పురంధేశ్వరి గారిని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రత్యేకంగా కలిసి శాలువాతో మరియు పుష్పగుచ్చం అందించి అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు అనుశ్రీ గారికి మరియు అనుశ్రీ కార్యవర్గానికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శులు గున్నం శ్యామ్ సుందర్, అల్లటి రాజు, విన్నా వాసు, సిటీ సంయుక్త కార్యదర్శి వట్టికుటి వేణుగోపాలకృష్ణ మరియు జనసేన నాయకులు ఇంద్రా విజయ్ పాల్గొన్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా పోలింగ్ నుండి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ వరకు అధికారులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడిందని తెలిపారు. థర్డ్ మనకి ఈసీఐ రివ్యూ జరిగింది వైజాగ్లో. ఫస్ట్ రివ్యూ బై ఈసీఐ. మామూలుగా ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక 2 months ముందు నుంచి మనకి షెడ్యూల్ వచ్చే ఒక 10 రోజుల ముందు నుంచి మనం కొంచెం గేరప్ అవుతూ ఉంటాం. తహసీల్దార్స్ కొత్త వాళ్ళు వస్తారు, ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తారు, ఆర్ఓస్ వస్తారు. అందరూ జియోగ్రఫికల్గా ఏంటి, క్యాండిడేట్స్ ఎవరు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవగాహన చేసుకుంటాము. వన్స్ షెడ్యూల్ కమ్స్ మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో పడతాము. దెన్ నామినేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. బట్ దిస్ ఎలక్షన్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఇది క్వైట్ డిఫరెంట్ ఎలక్షన్ అవుతుంది అనేది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే August 1 ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి వైజాగ్లో పెట్టారు. అప్పటి వరకు ఏంటి అంటే చాలా యాక్టివిటీస్ జరిగేవి జిల్లాలో, స్కీమ్స్ కానీ ఇవన్నీ. సో ఒక బ్రేక్ వచ్చింది కలెక్టర్స్ అందరికి కలవచ్చు, వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్లో వెళ్ళి సెకండ్ మార్నింగ్ 11 o'clock అంతకు స్టార్ట్ అయింది, 10కు స్టార్ట్ అయింది. కూర్చున్నాక జస్ట్ 10 minutes వాజ్ ఎనఫ్. ఒక ముళ్ళ బాటలో వెళ్తున్నాము, ముళ్ళ మీద కూర్చున్నాము అని ప్రతి కలెక్టర్ కూడా అర్థం చేసుకోవడానికి ఆ 10 minutes సరిపోయింది. సో ఈరోజు అంటే August 2 నుంచి మేలో ఎలక్షన్ జరిగేంత వరకు ఈ టెంపో మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్న వాళ్ళకి అర్థమైంది. సో ఇంకా డిఫికల్ట్ ఫేస్ ఉంటుంది అనేది ఆ రోజే ఐ మేడ్ అప్ మై మైండ్. మన టీము చాలా బాగా ఉండాలి. సో మధ్యలో ఏమైంది, అప్పుడే మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ కొంతమంది కలెక్టర్స్ని ఓకే ఇవి కూడా అడుగుతారంటే అప్పటికే నేను 2 elections చేస్తున్నాం, 3 elections బై ఎలక్షన్స్తో కలిపి. ఎప్పుడు కూడా బీయింగ్ ఆర్ఓ ఆల్సో మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీని అంత పట్టించుకునే వాళ్ళం కాదు. ఫామ్స్ వస్తాయి, పోతుంటాయి, అప్రూవల్ అయిపోతుంటాయి,
కింద ఎవరో ఒకరికి కీ ఇస్తాము, వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇలా జరిగింది. ఆ రోజు ఈసీఐ అడిగిన క్వశ్చన్స్ కానీ అవి చూస్తే వీఆర్ రియల్లీ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. దాంతోపాటు విత్ ఇన్ 1 week అప్పటికి మనకి ఈఆర్ఓస్ వర్ సస్పెండెడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. జన సునామీని తలపిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇల్లు, ఆఫీస్. శుభాకాంక్షలు అందిస్తున్న పలువురు నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ శ్రేణులు. కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన జ్యోతుల నవీన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.